మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సిహెచ్ గౌతమి రచించిన నాటికలో భూమిక. ఒక చక్కని కథను వినేద్దామండి. భూమి, త్వరగా అన్నం పెట్టు, బయట కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్ళాలి అంటూ చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు పవన్. అలాగే అండి అంటూ వంటింట్లో నుండి గిన్నెలు తెచ్చి టేబుల్ మీద సర్దుతూ ఉంది భూమి. ఒక్కో పదార్థం మూత తీసి చూస్తూ, ఏంటో ఈరోజు వంటలు అంటూ ఉన్నట్లుండి, భూమి భూమి ఏంటిది ఇలా ఉంది అని అడిగాడు గిన్నెలోని పదార్థం వైపు విచిత్రంగా చూస్తూ. అదా, అది బెండకాయ తాలింపండి అంది చేతిలోని నీళ్ళ గ్లాసు పక్కన పెడుతూ. బెండకాయనా? మరి ఇలా ఉందేంటి నల్లగా పొయ్యిలోని బొగ్గుల్లా అని అడిగాడు పవన్. అదేం లేదండి, టీవీలో ఆమె అలిగింది. నాటికలో ఆ మీనాక్షి మొగుడి మీద అలిగి మొగుడికి అన్నం పెట్టకుండా కడుపు మార్చింది. పాపం. అయితే దానికి కూరకి మాడడానికి ఏమిటో సంబంధం అని అడిగాడు పవన్. అది చూస్తూనే పొయ్యి మీద తాలింపు సంగతి మర్చిపోయాను. తీరా గుర్తొచ్చి చూసేసరికి ఇదిగో ఇలా తయారైందండి అంటూ గిన్నెలోని బెండకాయ వైపు జాలిగా చూసింది. ఆవిడ భర్త కడుపు మార్చిందని నువ్వు పొయ్యి మీద కూర మార్చావా అంటూ ఇంకో గిన్నె మూత తీసి, ఇదేమిటిది, ఇదేమిటిలా ఉంది అని చూశాడు. అమ్మయ్య, కనీసం పప్పన్నా సరిగ్గా చేసావు, ఈ పూటకి ఇది చాలే అంటూ పప్పు వేసుకొని కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో, అమ్మ కారం, మంట మంట అని అరుస్తూ, ఏమిటే ఇది ఇంత కారంగా ఉంది, మిరపకాయలు వేసావా లేక ఇంకేమైనా వేసావా, ఇందులో నోరు మండిపోతోంది అంటూ అరుస్తున్న భర్తకి పక్కనే ఉన్న నీళ్ళ గ్లాస్ అందిస్తూ, అయ్యో అంత కారంగా ఉందా అండి, నా కొద్దీ కోడలు నాటికలో అత్త కోడల మీద కారాలు మిరియాలు నూరుతుందండి, అది చూస్తూ మర్చిపోయి ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసినట్లున్నాను అంది అమాయకంగా. 2 కాదే, 1 కిలో మిరపకాయలు వేసినట్లున్నావు, నేను నీకేం అన్యాయం చేశానే ఇలా చంపుతున్నావు, కనీసం మజ్జిగన్నా ఉన్నాయా లేక అవి కూడా నాటికలు చూస్తూ తోడువేయడం మర్చిపోయావా కోపంగా అడిగాడు పవన్. చాచా, మీరు మరీను, అది మర్చిపోదులేండి, అది రాత్రి వేశాను కదా, ఆ సమయంలో ఏ నాటికలు రావులే అంది నవ్వుతూ భర్త బుగ్గగిల్లుతూ. అమ్మయ్య, బ్రతికించావు, ఈ మంట తగ్గాలంటే మజ్జిగ పడాల్సిందే, వేయి త్వరగా వేయి అంటూ నోట్లో మంట తట్టుకోలేకపోతూ ఉస్సు ఉస్సు అంటూ ఊపుకుంటూ అడిగాడు పవన్. భోజనం ముగించుకొని బయటికి వెళ్ళిపోయాడు. టీవీలో సినిమా చూస్తూ కూర్చున్న 5 సంవత్సరాల భవ్య పక్కనే కూర్చున్న తండ్రితో, నాన్న, పెళ్ళంటే ఏంటి నాన్న అని అడిగింది. పెళ్ళంటే మగవాడి జీవితానికి యావజ్జీవ శిక్ష బంగారం అన్నాడు భార్య వైపు చూస్తూ. మరి మాకేంటో అని అడిగింది భూమి. మీకు యావజ్జీవ స్వేచ్ఛ అన్నాడు నవ్వుతూ. తిప్పి చెప్పినట్లున్నారు అంది మొహం తిప్పుకుంటూ. అవునా, అయితే ఇప్పుడే సరి చేస్తాను అంటూ, పెళ్ళంటే మీకు స్వేచ్ఛ జీవితాంతం అన్నాడు సాగదీస్తూ. తిప్పి చెప్పమంది మాటల్ని కాదు, మనుషుల్ని అంది కోపంగా చూస్తూ. మరి మంగళసూత్రం అంటే ఏంటి నాన్న అడిగింది భవ్య. మంగళసూత్రం అంటే అంటే అంటూ కొంతసేపు ఆలోచించి, అది మగవాడి మెడకు ఉరి అన్నాడు. మరి మా మెడలో ఎందుకు వేస్తారో భర్త వైపు కొరకరా చూస్తూ అడిగింది భూమి. మీ మెడలో వేస్తాం కాబట్టే అది మాకు ఉరి అయింది, మీ చేతులతోనే కదా మా ప్రాణం ఉండేది అని సింబాలిక్గా చెప్పడానికి అన్నాడు పవన్ భార్య మొహంలో కోపం చూడాలని. చాలే మీ పెళ్లి కబుర్లు, ఇలా లేనిపోనివి చెప్పి పిల్లని ఎందుకు పాడు చేస్తారు, రండి లేచి కాళ్ళు గడుక్కోండి, అన్నం వడ్డిస్తాను అంటూ విసుగ్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది భూమిక. ఈ రోజు కూడా పంకజం రాలేదా పనిలోకి అడిగాడు పవన్. ఏం పాపం, బెంగగా ఉందా దాని మీద అంది గిన్నెల్ని టేబుల్ మీద సర్దుతూ. చీచి, అలాంటిదేమీ లేదు, ఊరికే అడిగాను అన్నాడు. దాని మొగుడికి ఒంట్లో బాగోలేదంట, అందుకే ఒక వారం సెలవు పెట్టింది అంది భోజనానికి రమ్మని సైగ చేస్తూ. అయ్యో పాపం అంటూ వచ్చి కూర్చున్నాడు పవన్.
రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు 1 కిలో పళ్ళు, 1 కిలో స్వీట్సు, ఒక 2 మూరల మల్లెపూలు తీసుకువెళ్ళి పలకరించిరండి అంది కోపంగా పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ. హా, అలాగే అన్నాడు ఏదో ఆలోచిస్తూ. కూర వడ్డిస్తూ ఆగి భర్త వైపు చూసి ఏమిటి అని గట్టిగా అరిచింది. చీజీ, నా ఉద్దేశం అది కాదు. ఎప్పటి నుండో మన ఇంట్లో పనిచేస్తుంది కదా పాపం, ఒకసారి పరామర్శించి ఏమైనా డబ్బు సహాయం కావాలేమో అని అన్నాడు మెల్లిగా గొణుగుతూ. అంతగా కావాలంటే ఆ సహాయం ఏదో నేనే చూస్తానులేండి, ముందు తిని వెళ్ళి పడుకోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది భూమిక. రాను రాను నీ సీరియల్స్ పిచ్చి ఎక్కువైపోతోంది భూమి, ఇలా అయితే నీతో వేగడం నా వల్ల కాదు అన్నాడు విసుగ్గా పాపని చేతుల్లోకి తీసుకుంటూ. అంటే నాకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకుంటారా? నాకు ముందే తెలుసు మీరు ఇటువంటిది ఏదో చేస్తారని. ఆ పని మనిషి గురించి బాధపడ్డప్పుడే అనుమానించాల్సింది. అనవసరంగా మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది అంటూ ముక్కు చీదుకుంటూ నిలబడిన చోటే నేల మీద కూర్చొని శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఏహే ఆపు నీ దొంగ ఏడుపు అంటూ కసిరాడు. నా మొగుడు అంటూ నెత్తన పెట్టుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఆ సుబ్బులు చెప్పిన మాట అప్పుడే వినుంటే నాకింత బాధ ఉండేది కాదు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతకీ ఎవరే ఆ సుబ్బులు? నీకు ఇన్ని నీతులు చెప్పిన ఆవిడ అడ్రస్ చెప్పు ముందు అని అడిగాడు పవన్ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. గన్నేరు పప్పు నాటికలో సుధాకర్ 3వ పెళ్ళానికి స్వయాన మేనత్తలేండి అంది. అమ్మ, అది ఆరిపోయే దీపం నాటిక మొదలైందమ్మా అంటూ అరుస్తూ వచ్చిన భవ్య మాటలు విని టక్కున లేచి కళ్ళు తుడుచుకొని టీవీ దగ్గరకు పరుగు తీసింది భూమిక. అలా వెళ్తున్న భార్యను చూసి ఇప్పుడు ఏమైంది దీని ఏడుపంతా అని అడిగాడు. నాటిక అయిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తానులేండి అంది టీవీ ముందు కూర్చుంటూ. భార్య మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక తల బాదుకొని బయటికి నడిచాడు పవన్. భూమి, త్వరగా అన్నం పెట్టు, బయట కొంచెం అర్జెంట్ పనుంది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.